నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గాజువాక జోనల్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై అఖిలపక్ష జేఏసీ కమిటీల ఆధ్వర్యంలో విశాఖ హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం. క్షయవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు. పెదగంట్యాడ గాజువాక మండల పరిధిలో నిర్మించిన టిట్కో గృహాలకు సంబంధించి ఒప్పంద పత్రాలు, బ్యాంకు సేల్ డీడీ కాపీలను లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు గాజువాక జోనల్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ 2018లో లబ్ధిదారులుగా ఎంపికైన వారంతా ఆనాటి నుండి నేటి వరకు టిట్కో ఇళ్లపైనే కోటి ఆశలు పెట్టుకున్నారని, ప్రభుత్వాలు మారుతున్న ఇంటికి సంబంధించి ఏ ఒక్క పత్రము లబ్ధిదారులకు అందలేదని, దీంతో వారికి ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. తక్షణమే టిట్కో గృహాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి ఇంటి పత్రాలను అందజేయాలని కోరారు. అనంతరం జోనల్ కమిషనర్ శేషాద్రికి మెమోరాండం సమర్పించారు. జరస్ కాపీ అడగట్లే తినాలి చేత బ్యాంకులకి ఏ బ్యాంకులు అయితే మనకి అథెంటికేషన్ ఇచ్చారు, బ్యాంకులన్నిటికీ ఒక లెటర్ పెట్టి సిఓకి ఇంట్రెస్ట్ చేయాలి. ఎవరైతే వీళ్ళందరికీ ఒప్పంద పత్రం ఇచ్చారు, విక్రేతారు ఒప్పంద పత్రం 2023లో వీళ్ళందరికీ రిజిస్టర్ చేశారు. వీళ్ళందరికీ దాదాపు 4 పెద్దలకి చిన్నలకి అందరికి నమస్కారం అండి. మొత్తం ముందైతే లోన్ అవుతుందని చెప్పారండి సార్. లోన్ అవుతుందని అని ఆశపడ్డాం. తీరా చూసేటప్పుడు మళ్ళీ బ్యాంకుకి పిలిచారు. మీకు సిబిల్ కోడ్ లేదు, మొత్తం డబ్బులు కడతారా లేకపోతే కట్టరా అని అడిగారు. అడిగితే ఇల్లు వదిలేసుకుంటాం, మాకు ఎక్కడ కూడా ఇల్లు లేదు, ఎక్కడ కూడా లేదు ఇల్లు, ఉండటానికి నీడ కూడా లేదు, ఉండమంటున్నారు, రెంట్ కట్టకపోతే వెళ్ళిపోమంటున్నారు. ఇన్ని బాధలు పడుతున్నాం. అది రెంట్ కట్టుకోలేకపోతున్నాం, వడ్డీ కట్టలేకపోతున్నాం. 7,000 రూపాయలు వడ్డీ కడుతున్నాం నెలకి. అది నేను పనులు చేస్తున్నాను కష్టపడి, ఈ వయసులో కూర్చొని తినవలసి కష్టపడి చేస్తున్నాను. అదండి అంతే అంతే. పత్రికా విలేకరులందరూ కూడా లబ్ధిదారుల తరపు నుంచి అభివందనలు తెలుపుతున్నాను. నా పేరు కసిరెడ్డి సత్యనారాయణ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గానికి కార్యదర్శి. ఈ లబ్ధిదారులందరూ కూడా దాదాపు 2018-19లో ఈ లబ్ధిదారులందరూ కూడా విక్రయ ఒప్పందం ఏం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం జరిగిన తర్వాత 2023లో వీళ్ళందరికీ కూడా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తూ సేల్ డీడీలు కూడా జరిగాయి. ఆ సేల్ డీడీలు కానీ ఒప్పంద ఒరిజినల్ పత్రాలు కానీ వీళ్ళ చేతికి ఇవ్వకుండా ఇప్పుడు 2025 అంటే దాదాపు 7-8 సంవత్సరాలు ఈ మున్సిపల్ ఆఫీస్ ఏసీడీలో పెట్టుకుని ఉన్నారు. సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. మిగతా సగం మంది ఎందుకు ఇవ్వలేదని మేము ఎంక్వైరీ చేస్తే దాని మీద ఈ రోజున దళారులతో పాటు డూప్లికేట్లు వస్తున్నాం. దాన్ని అరకట్టమని చెప్పేసి మేము మున్సిపల్ జోనల్ కమిషనర్ అడిగినప్పుడు మీ అందరి సమక్షంలో అడిగాం. అవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం కల్లా క్లియర్ చేస్తామన్నారు. అలాగే బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి సేల్ డీడీలు, జెరాక్స్ కాపీలు కూడా సాయంత్రిస్తున్నారు. ఎవరైనా అరెస్ట్ చేసినట్టయితే ఎఫ్ఐఆర్ కాపీ లబ్ధిదారుడు ఎవరైతే అరెస్ట్ చేసిన ముద్దాయి చేతిలో ఉంటుంది, వాళ్ళకి తెలియాలా. అలాగే వీళ్ళు డబ్బులు కట్టుకొని రోడ్లు పడేసి వాళ్ళకి లబ్ధిదారులు అవునా కాదో ఆందోళన చెందుతూ 7 సంవత్సరాలు పెట్టి వీళ్ళిద్దరు లేకుండా లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సాయంత్రం రేపు 2-3 రోజుల్లోనూ వీళ్ళందరూ కూడా మనం
జెరాక్స్ కాపీ ఇవ్వమని చెప్పి అది ఇస్తానని చేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే మౌలిక సదుపాయాలు వచ్చే నెలలోనూ మాకు ఆర్డర్ కావాలంటే వచ్చినట్టు అది మొదలు పెడతామన్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో టిడ్కోలకు చెప్పు అది కూడా పని మొదలు పెట్టడానికి ప్రారంభించారు. ఇప్పటికైనా ఈసీడీ ఆఫీస్ లో ఇప్పుడే 3 లెటర్లు ఇచ్చున్నాం. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా 2-3 రోజుల్లో వీళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా చేతికి పేపర్లు ఉండాలి. అలాగే పూర్తి డబ్బులు కట్టిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఆ చేతికి ఇవ్వాలి. అది కూడా వీళ్ళు సాయంత్రం కల్లా ఇస్తా అని చెప్పారు. పూర్తి డబ్బులు కట్టించిన వాళ్ళకి మేము ఏదైతే 3 దఫాలుగా మాట్లాడామో, ఒకటి ఓల్డ్ ఏజ్, అలాగే సివిల్ కోడ్ పడిపోయిన వాళ్ళకి ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. అది కూడా మాట్లాడడం, అది కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ 3 ఒప్పందాల మీద వీళ్ళు వచ్చినటువంటి కార్యక్రమానికి అన్నింటిలో కూడా వీళ్ళు జోనల్ కమిషనర్ గారు ఈ 3-4 రోజుల్లోనే ఇదంతా క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాతే దీన్ని విరమిస్తున్నాం. నేను మా పిల్లలు చిన్నోళ్ళండి, అమౌంట్ మొత్తం కట్టేశాను. నేను వడ్డీలు కట్టుకోలేకపోతే నాకు రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఏమనంటే ఆర్పీలకి సీవాలు కడిగితే రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అంటున్నారు. మేము అలాగని రాత్రి 10 వరకు 12 వరకు ఆర్పీల కాడికి సీవాల కాడికి తిరుగుతున్నాం. అమౌంట్ మొత్తం కట్టేశాను. మా పిల్లలు చిన్నోళ్ళు, మేము ఎక్కడ అద్దెలు ఎక్కడ కట్టుకోవాలా, అక్కడ వడ్డీలు కట్టుకోవాలా. లోన్కి వెళ్తే మాకు లోన్ అవ్వలేదు, బ్యాంక్ లో లోన్ అవ్వలేదు. నేను అమౌంట్ మొత్తం అప్పులు చేసి మరీ కట్టాను. పట్టా ఇచ్చేసి ఒరిజినల్ పట్టా నా దగ్గర ఉంది, రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్ పేపర్స్ అయితే కరెంట్ ఇస్తాం, మేము పనులు చేస్తామని అంటున్నారు. అలాగని మేము ప్రతి వారము ఆదివారం మా పెదగంటాడ లేఅవుట్ కాడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. నేను మా ఆయన గారు కూడా వెళ్ళి మాట్లాడుతున్నాం. రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వమంటే మేము అమౌంట్ మొత్తం కట్టిస్తాం సార్. ఇక్కడ వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం, అక్కడేమో ఇంత అద్దె కట్టుకోలేకపోతున్నాం. ఏమనంటే ఇదిగో అదిగో అంటున్నారు. ఏం చెప్పమంటే ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మరి మా ప్రాబ్లం అయినా సార్ అయినా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారైనా మీ ఏరియా సభ్యులైనా తెలియజేస్తే మా బాధ అర్థం చేసుకుంటే మేము మా సొంత ఇంటికి వెళ్ళిపోయి ఇంటి బాధ ఉండదు కదా సార్, ఆ వడ్డీలైనా కట్టుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై అఖిలపక్ష జేఏసీ కమిటీల ఆధ్వర్యంలో విశాఖ హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మారడాన జగ్గునాయుడు, ఐఎన్టీయూఎస్ జిల్లా నాయకులు జి నాగభూషణం, వైఆర్టీయూసీ అధ్యక్షులు ఆర్ అనిల్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు జి రాంబాబు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు అన్నవి కేటాయించకుండా తాత్పర్యం చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు గనుల సమస్య కాదని బీజేపీ టీడీపీ మంత్రులు కూటమి నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా 1140 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని ప్లాంట్ను లాభాలకు బాటలో నడిపిస్తామని మోడీ ప్రభుత్వం చెబుతూనే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కార్మికుల పనిలోకి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులపై అక్రమ సోకేసినట్లు ఆపాలి. పోరాడి తీరుతాం, విశాఖ ఉక్కు ఆపాలి. స్టీల్ ప్లాంట్ పట్టును మోడీ ఆపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే పనులకు తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత. అమ్మడానికి వాడవుడు ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందాం. స్టీల్ ప్లాంట్ లో తొలగించిన స్టీల్ ప్లాంట్ ని స్టైల్ లో విలీనం చేయాలి. స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. వర్ధిల్లాలి అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. అమ్మడానికి వాడవుడు ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఈ జేఏసీ కూడా వైస్ చైర్మన్ గా ఐఎన్టీసీకి నేను రిప్రజెంట్ చేస్తున్నాం.
ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రజల్లో చైతన్యం కలగాలి, విశాఖ ఉక్కును కాపాడుకోవాలి, ప్రజల్లో ఈ చైతన్యం తీసుకొచ్చి రావడానికే సుమారు 1,00,000 కరపత్రాలు ప్రజలకు కరపత్రాలు పంపిణీ అనేది కార్యక్రమం అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి మేము పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మనం మీకు తెలియజేయవలసింది ఏంటంటే అధికారంలోకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వేరే ప్రభుత్వానికి ఇచ్చి పనులు అమలు చేయమంటున్నారు. మాకు అధికారం ఇవ్వండి, మేము పనులు చేసి చూపిస్తాం, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి మాయ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ పర్మనెంట్ కార్మికులు బీఆర్ఎస్ పేరు మీద తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని సుమారు 4,000 మందిని తొలగిస్తున్నారు. అంతేకాకుండా పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేని పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఇది ఒక మోసపూరితంగా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కార్యక్రమం జరుగుతూ ఉంది, మోసపూరితమైన మాటలు చెప్తూ ఉంది. కాబట్టి విశాఖ ఉక్కును కాపాడడానికి కూటమి ప్రభుత్వం గ్యారెంటీగా మోడీతో ఒప్పించి విరమించేటట్లు ఏదైతే పార్లమెంట్ లో నిర్ణయం తీసుకున్నారో ప్రైవేటీకరణ చేస్తామని, ప్రైవేటీకరణ చెయ్యము అని పార్లమెంట్ లో ప్రకటించే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని చెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగ్గునాయుడు జిల్లా జేఏసీ చైర్మన్ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ లో ప్రకటించాలని, పార్లమెంట్ లో ప్రకటించే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేంద్రాన్ని శాసించాలని, స్టీల్ ప్లాంట్ సొంత ధరలు ఇవ్వాలని చెప్పని, కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీ నిధులు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి, యంత్రాలకి, ముడి సరుకుకి, కార్మికులకు, జీతభత్యాలకి కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపు నిలిపివేయాలి. ఇప్పటికే తొలగించినటువంటి దాదాపు 1000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వెంటనే విధుల్లో తీసుకోవాలి. దీంతో పాటు ప్లాంట్ కోసం భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు 8,500 మంది ఉన్నారు, వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి మేము నిరసన క్యాంపు చేపట్టాం. 1,00,000 కరపత్రాలు ముద్రించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే హెచ్పిసిఎల్ దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టున్నాం. మోడీ ప్రభుత్వాన్ని శాసించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేయించాలని చెప్పి, సొంత సాధించాలని చెప్పి, మొత్తం నిధులన్నీ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. క్షయవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి స్థానిక హనుమాన్ జంక్షన్ వరకు నినాదంతో ర్యాలీ నిర్వహించి సందర్భంగా డాక్టర్ టి జగన్మోహన్ మాట్లాడుతూ క్షయ లక్షణాల ద్వారా వ్యాధిని సులభంగా గుర్తించవచ్చని, 2 వారాలు మించి దగ్గు, కఫం, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, ఉమ్మిలో రక్తం పడడం ఉంటాయన్నారు. వ్యాధిగ్రస్తుని దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో కఫం పరీక్షల ద్వారా టీబీ నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఎక్స్రే, ఆర్టీపీసీఆర్, CB0 పరీక్షలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు. 6 నెలలు ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు పౌష్టికాహారం కొరకు నెలకు 1000 చొప్పున 6 నెలలు వ్యాధిగ్రస్తుని ఖాతాలో ప్రభుత్వం ద్వారా జమ అవుతాయన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కింద వ్యాధిగ్రస్తులకు నిక్షయ్ మిత్ర దాతల ద్వారా పోషకాహారం అందిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది వ్యాధి లక్షణాలు సకాలంలో గుర్తించాలని, టీబీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వేసుకునేలా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం వైద్యారోగ్య శాఖ టీబీ నివారణకు కృషి చేస్తోందని, అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ఉషారాణి, డాక్టర్ పావని, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ హేమాక్షి, హెల్త్ సూపర్వైజర్ సత్యవతి, భవానీ శర్మ, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. క్షయ అంటే ఏంటి? క్షయనే మనం టీబీ అంటాం. ఈ టీబీ వ్యాధి ఎలా వస్తుంది? ఇది ఒక అంటువ్యాధి. ఇది ఒక రోగి, ఆల్రెడీ టీబీ ఉన్న రోగి తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ గాలిలో ఉన్న క్షయ క్రిముల ద్వారా, ఆ క్రిముల ద్వారా ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఎవరైనా దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఏదైనా మాస్క్ కానీ ఇలా అడ్డు పెట్టుకోవాలి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, టీబీ వ్యాధి వస్తున్నప్పుడు చిన్నపిల్లల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ టీబీని మనం లక్షణాల వరకు గుర్తించవచ్చు. అలాగే దీనికి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి. అలాగే మందులు కూడా 6 నెలలు ఉచితంగా ఇస్తారు. మరి అదేవిధంగా ఈ టీబీని ఎలా గుర్తిస్తుంటే, టీబీ ఉన్నవారికి ముందుగా 2 వారాల నుంచి దగ్గు ఉంటే అది టీబీ కావచ్చు. సో ఖచ్చితంగా 2 వారాల నుంచి దగ్గు ఎక్కడైతే ఉంటుందో అది గుర్తించాలి. మన వైద్య సిబ్బంది ఆల్రెడీ గుర్తిస్తున్నారు. అది గుర్తించి మనం దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్యాన్ని తీసుకోవడం లేదా కఫం బట్టి వాళ్ళ ఆలయ పక్షంలో సేకరించి మనం సిబ్బంది చేయడం జరుగుతుంది. అలాగే జ్వరము, అలాగే ఆకలి మందగించడం, బరువు తగ్గడము, ఒకసారి ఉమ్ములో రక్తం పడడం, ఇవన్నీ కూడా టీబీ వ్యాధికి సంబంధించిన లక్షణాలు. మరి అలాగే మనకి
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్రమం పరీక్ష ఉచితంగా చేస్తున్నారు. అలాగే మనకి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 19 ఆర్టీపీసీఆర్ అంటే టూ నాటు, అలాగే ఒక సీజీ నాటు ఆధునికమైన యంత్రాల ద్వారా కూడా మనకి టీబీ నిర్ధారణ పరీక్ష ఉంటుంది. అలాగే ఎక్స్రేలు ఉన్నాయి, ఎక్స్రేలు కూడా టీబీ నిర్ధారణ ఉచితంగా చేస్తారు. అలాగే 6 నెలలు ఉచితంగా మందు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎవరు జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా వైద్యాల శాఖ అలాగే వారి యొక్క నేతృత్వంలో మనకి ఈ టీబీ వ్యాధిగ్రస్తులకు ఈ నిక్షయ మిత్ర ద్వారా కూడా చాలామంది ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేసి దాతల ద్వారా పేదగా కొద్దిగా పోషకాహారం ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తున్నారో వాళ్ళకి పోషకాహారం కూడా నిక్షయ మిత్ర ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందులో కూడా స్వచ్ఛందంగా పాల్గొని టీబీని నివారించడంలో ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలి. మరి ఆ విధంగా ఈ 6 నెలల మందులు కూడా ఉచితంగా ఒక్కసారి కోర్చవడం జరుగుతుంది. మన వైద్య సిబ్బంది ఆశా ఏనాము అలాగే వైద్యాధికారుల పర్యవేక్షణలో వారికి పూర్తిగా మందులు వాడి నైవేద్యం వరకు కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. కాబట్టి సహకారం ఖచ్చితంగా అవసరము. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములయ్యి మన యొక్క ఈ టీబీ నివారించడానికి జిల్లాలో టీబీ రైతు జిల్లాగా తీసుకెళ్తారని ఖచ్చితంగా ఆశిస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ ఉక్కులో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, తొలగింపు ఆపాలనే నినాదంతో ఉపాధి రక్షణ యాత్ర పేరుతో స్టీల్ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. కొత్త గాజువాక పెట్రోల్ బంక్ నుండి కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తి జరగడానికి ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. ఒకవైపు ప్లాంట్ను కాపాడుతున్నామంటూనే మరొక వైపు కార్మికుల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టి కార్మికుల్లో ఆందోళన కలిగేలా చేశారని మండిపడ్డారు. ఈ విధానాలకు స్వస్తి పలకకపోతే కార్మిక ఉద్యమం ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు, పోరాట కమిటీ నేతలు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, అయోధ్యరాం, రమణ, రవి తదితరులు పాల్గొన్నారు. Hodi
లక్షల మందితో ఆసియాలో వేగంగా పెరుగుతున్న నగరమిది. వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా కాంట్రాక్ట్ వర్కర్స్ పై యాజమాన్యం అనేకమైన దాడులు జరుగుతుంది. గత 30 సంవత్సరాలు బట్టి కూడా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి 15,000 మంది కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడడం తప్ప గానీ, వాళ్ళతో వెల్ఫేర్ అలవెన్సుల కోసం పోరాడడం గానీ ఉద్యోగ హక్కుల కోసం ఈ రోజు కూడా పోరాడలేదు. గతంలో 1995 సంవత్సరంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ సెంట్రల్ ప్లాంట్ లో ఉప్పుగా వచ్చి కాంట్రాక్ట్ మాట్లాడితే కార్మికులు కొనసాగాలని చెప్పేసి అనే విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు దాకా కనీసం 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా ఎటువంటి నోటీసు గానీ ఎటువంటి నష్టపరిహారం గానీ చెల్లించకుండా అక్రమంగా రాత్రే లిస్టులు పెట్టి 284 మంది కార్మికులు తొలగించడం జరిగింది. వెంటనే మేము ఎవరైతే సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆర్ఎల్సీ గారు ఉన్నారో ఆర్ఎల్సీ గారికి చెప్పడం జరిగింది. చెప్పినా సరే ఎటువంటి ప్రయోజనం కలగలేదు. వెంటనే మరలా ఫిబ్రవరి 20వ తారీఖున కమ్యూనిటీ ఇవ్వడం జరిగింది. అక్రమంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఇటు కాంట్రాక్టర్ తెలియకుండా, ఇటు ఇంజనీరింగ్ ఇన్ఛార్జి కానీ హెచ్ఓడి కానీ తెలియకుండా అక్రమంగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు. దీనిపై మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఎల్సీ గారికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఆర్ఎల్సీ గారు కన్సల్టేషన్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఎవరినైతే మీరు 244 మంది తొలగించారో ఆ తొలగించిన కార్మికులందరినీ యథావిధిగా విధుల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయండి. కాంట్రాక్ట్ అసోసియేషన్, కార్మిక సంఘాలు, మేనేజ్మెంట్ కలిపి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయండి. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా విధి విధానాలు నిర్ణయించాలని చెప్పడం జరిగింది. కానీ ఇంకా విధి విధానాలు నిర్ణయించక ముందే యాజమాన్యం మెడికల్ పేరుతో అదేవిధంగా 284 మందిని రిజిస్టోర్ చేయకుండా మెడికల్ పేరుతో సుమారు ఇప్పటికి ఒక 350 మందిని తొలగించడం జరిగింది. కాబట్టి మెడికల్ చేసుకుంటేనే గానీ మేము నీకు గేట్ పాస్ ఇవ్వమని చెప్పేసి అని 2 రోజులు బట్టి గేట్ పాసులు కూడా ఇవ్వకుండా నిలుపుదల చేశారు. కాబట్టి మళ్ళీ 26వ తారీఖున ఆర్ఎల్సీ గారి సమక్షంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో తొలగించిన కార్మికులందరితో పాటు ఏ ఒక్క కార్మికులు తొలగించకూడదు. ఎట్టి పరిస్థితిలో ఈ 284 మందిని రిజిస్టర్ చేయకుండా మెడికల్ పరీక్షలు కూడా నిల్వ చేయకపోతే 26వ తారీఖున అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిపి నిర్వహించడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పుకుంటున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా నిర్వాసితులుగా నేటికి 25-30 సంవత్సరాలు బట్టి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాం. మేము చాలా కీలకమైన ప్రదేశంలో పనిచేస్తున్నాం. పర్మనెంట్ ఎంప్లాయీస్తో భుజం కలిపి పనిచేస్తున్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులని రాత్రికి రాత్రి తొలగించే విధానంలోనూ ఉక్కు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు వస్తుంది. ఈరోజు ప్యాకేజీ పేరు చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అనేది చాలా అన్యాయం అనేసి ఈరోజు మేము ఖండిస్తున్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులుగా మాకు తొలగించినప్పుడు ఫిబ్రవరి 20వ తేదీని సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె నోటీసు ఈరోజు మనం ఇచ్చిన తర్వాత 2 దఫాలుగా ఆర్ఎల్సీలతో మీటింగ్ జరిగింది. ఆర్ఎల్సీతో మీటింగ్ జరిగిన తర్వాత ఈ నెల మార్చి 26వ తేదీని మళ్ళీ మాకు ఆర్ఎల్సీలతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కాంట్రాక్ట్ కార్మికులని ఒక్కరు తొలగించినా మేము నిరవధిక సమ్మెకి సిద్ధంగా ఉన్నామనేసి ఇక్కడ ఉక్కు యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్యాకేజీలు ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అనేది చాలా అన్యాయం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని టెండర్లు పిలవక 650 మంది బయట ఉన్నారు. అలాగే ఏదైతే ఉందో బయోమెట్రిక్ పడక 150 మందిని బయటెట్టారు. ఇప్పటికీ 284 మందిని కూడా తొలగించేశారు. దీన్ని మనం వ్యతిరేకిస్తూ రేపు ఈ కార్యక్రమానికి ఈరోజు కొత్తగా నుంచి పూర్వపు లాడ్చి వరకు ఈ యొక్క పాదయాత్ర ద్వారా సుమారుగా 1000 మంది కార్మికులతో మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనికి మాకున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. లేని వేళ మేము కూడా రాజకీయ నాయకులకు కూడా ఇంటికి వెళ్ళి మేము ముట్టడిచ్చే పని కూడా వస్తుంది అనేసి ఈ సమ్మమ్మగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మీ కార్మికులకి ప్లాంట్ మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు డిపెండ్ ఉన్నదనేసి మీ సమ్మె కోసం ఆలోచిస్తున్నాం. మా చేతులతో మా స్టీల్ ప్లాంట్ పాంగొట్టుకోకూడదని మీ కార్మిక సంఘాలుగా ఒక అడుగు వెనకేస్తున్నాం. ఇక్కడ నుంచి కార్మిక సంఘం పెరిగింది కాబట్టి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సీఎడ్గా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాజువాక జోనల్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై అఖిలపక్ష జేఏసీ కమిటీల ఆధ్వర్యంలో విశాఖ హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం. క్షయవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.